హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్, సినిమా గురించి కొంచెము, రైతుల గురించి కొంచెం అయితే మాట్లాడతాను. ఓకే, సో మాట్లాడే ముందు మా వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తుంటారో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా విషయం అయితే చెప్తాను. సినిమా రంగంలో చాలామంది కష్టపడుతుంటారు. సో లేడీస్, జెంట్స్, చిన్నపిల్లలు, ముసలి, పెద్దవాళ్ళు అంతా ఐకమత్యమై కొన్ని నెలలు కష్టపడి సినిమా అయితే తీస్తారు. సో ఆ సినిమా పాస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో తెలియదు. సో అది నిర్ణయించేది ప్రజల చేతిలో ఉంటుంది. మరి వాళ్ళు కొన్ని నెలలు కష్టపడి సినిమా తీస్తారు. సో అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది పక్కన పెడితే, హిట్ అయినా ఫ్లాప్ అయినా వాళ్ళకైతే నష్టం అయితే రాదు. సో అది బాగుంటుందో బాగలేదో ఫస్ట్ ఎవరికి తెలియదు. సో పోవడం అభిమానులు, చూడాలనుకున్న వాళ్ళు పోతారు, చూస్తారు, వస్తారు. అది టికెట్ ఎంతైనా సరే. సో అలా ఆ సినిమా రంగానికైతే నష్టమైతే ఉండదని అనుకుంటున్నా. సో ఏదో ఒక దానికైతే ఉంటుంది, ప్రతి దానికైతే ఉండదు. సో మరి వాళ్ళు ఎప్పుడు లాభాల్లోనే ఉంటారు, అవునా కదా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, వాళ్ళకి హిట్ అయినా ఫ్లాప్ అయినా వాళ్ళకైతే నష్టం ఉండదు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మరి అదే రైతులు నెలలు తరబడి పంటలు వేస్తూ ఉంటారు. ఒక పంట 3 నెలలు 4 నెలలు ఉంటుంది, 6 నెలల పంట ఉంటుంది. సో అది ఎట్లుంటుందంటే, పంట పండిన తర్వాత గిట్టుబాటు ధర ఉండదు. సో నష్టమే. బాగా పంట పండిన తర్వాత గిట్టుబాటు ధర ఉండదు, నష్టమే. సో పంట తక్కువ ఉన్నప్పుడు రేట్ ఉంటుంది, అయినా నష్టమే. సో ఇది రైతు అన్నమాట. మరి అది హిట్, ఆ సినిమా బాగున్నా బాగాలేకున్నా వెళ్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. హిట్ అయినా ఫ్లాప్ అయినా వాళ్ళకి నష్టం ఉండదు. సో మనకేంటంటే, పంట పండినా పండకపోయినా గిట్టుబాటు ధర అయితే ఉండదు. సో ఇదన్నమాట రైతుల పరిస్థితి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అని చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.